ఫ్రమ్ బలరాం ఫుట్వేర్ బంజారాస్ హైదరాబాద్. మెయిన్ ఏంటంటే ఈ వీడియో వేయడానికి రీజన్ పాలిష్. చాలా మంది ఏమడుతున్నారు అంటే నరేష్ గారు మీరు ఇంత ఎక్సలెంట్ పాలిష్ చేస్తున్నారు, దీనికి రీజన్ ఏంది అని అడుగుతున్నారు. అయితే రీజన్ ఏం లేదండి, మనం చేసే పనిలో మనం ఏమంటారు దాన్ని మనస్ఫూర్తిగా ఎంత మనస్ఫూర్తిగా పని చేస్తున్నామన్నది మనకు తెలియాలి. ఆ పని చేసే దాంట్లో ఏంటంటే మనము దీనికి ఎట్లా అప్లై చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు కదా మన దగ్గర ఏంటంటే ఇదైతే మెటీరియల్ ఉంటుందో మేము కొత్త చెప్పులు తయారు చేసినప్పుడు వాడే పాలిష్ అండి. ఈ పాలిష్ అనేది సాధారణంగా చాలా మంది యూజ్ చేయరు. మనం ఇలాంటి కాస్ట్లీ ఐటమ్స్ అన్ని యూజ్ చేస్తామండి. మనము మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా అప్లై చేసింది మొత్తం బ్రౌన్ కలర్ కింద. ఇప్పుడు దీనికి న్యూస్ వేసినాం మనము. దీనికి వచ్చేసి కింద బ్లాక్ దానికి బ్లాక్, రెడ్ దానికి రెడ్. అప్పుడు ఏమైపోతుందంటే అవుట్పుట్ అనేది మనం చూడంగానే ఎక్సలెంట్ కనబడుతుంది అనమాట. ఎప్పుడైనా కస్టమర్ మన దగ్గరికి వచ్చిండో ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వా నరేష్ గారు మంచి పని అయింది అన్న ఫీల్ ఆటోమేటిక్గా మనసు పూర్తి మనకి మాట చెప్తాడు అనమాట. ఎందుకంటే మనం వాడే క్వాలిటీ ఏదైనా సరే అది మనస్ఫూర్తిగా పెట్టాలి. దీనికి మీరు చూస్తున్నారు కదా దీనికి మొత్తం దీని ఏదైనా మనం వాటర్ అనేది కలపమండి, డైరెక్ట్ పెట్టేస్తాం అనమాట. ఆ డైరెక్ట్ ఎంతైతే పెడతామో మనకు అంత అవుట్పుట్ అనేది అంత చిక్కగా కనబడుతుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ ఆ కలర్ వర్క్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇది పాలిష్. ఆ కలర్ పెట్టడం వల్ల ఏమైపోతుంది అంటే మనకు డస్ట్ ఉన్నా, దుమ్ము ఉన్నా, ధూళి ఉన్నా అది మొత్తం మన క్రాక్స్ లాంటి చిన్న ఏమైనా ఉన్నా కూడా కవర్ చేసుకుంటుంది అనమాట. తర్వాత ఏదైతే ఫ్రెష్గా పాలిష్ అనేది దాంట్లో అప్లై అయిపోతుంది ఆ లెదర్లో ఏదో ఉందో అప్లై అనేది ఈ పాలిషే మెయిన్ దీనికి. ఓకేనా. తర్వాత క్రీమ్ వర్క్ అవుతుంది అనమాట. ఈ క్రీమ్ వల్ల ఏంటంటే లెదర్ అనేది స్మూత్ అవుతుంది అనమాట. ఎంత స్మూత్ అవుతుంది అంటే కాళ్ళకి ఇట్లా మనము ఆ లెదర్ అనేది ఫోల్డ్ చేసినప్పుడు ఆ రింకల్స్ అనేవి రావు సామాన్యంగా ఈ లెదర్ ఇది క్రీమ్ వాడడం వల్ల. ఈ క్రీమ్ వర్క్ ఎలా ఉంటుందంటే లోపల కూడా యూజ్ చేస్తారండి. ఆ లోపల ఏదంటే మనకి ఎప్పుడైనా తగిలినా చేసినా కూడా మనకి ఏమైపోతుంది అంటే తగలకుండా ఉండడానికి ప్రొటెక్షన్ అనమాట. తర్వాత వచ్చేసి అరికాల కింద భాగంలో పుట్టుబెట్టుంటుంది కదా దాన్ని కూడా నేను క్రీమ్ పెడతానండి. అది ఎట్లా పెట్టేస్తా అంటే మనస్ఫూర్తిగా పెట్టేస్తాం. తర్వాత మెయిన్ ఘట్టం వచ్చేసి అది కాదు మెయిన్ వచ్చి ఇది బ్రష్ అనమాట. ఆ బ్రష్ అనేది మనం ఎంత కొడతామో షేనింగ్ అనేది అంత వస్తుందండి. ఇది రబ్బింగ్ లాస్ట్ అనమాట, రబ్బింగ్ పాలిష్ అనమాట. ఇది రబ్బింగ్ అనమాట. ఆ మూడు పెట్టడం ఒక ఎత్తు, ఈ బ్రష్ కొట్టడం ఒక ఎత్తు అండి. దీన్ని మనము ఎంత కొడతామో అంటే అట్లా బ్రష్ కొడుతుండాలన్నమాట. కొడతా ఉంటే షేనింగ్ అనేది ఒక లెవెల్లో వస్తుందండి, నెక్స్ట్ లెవెల్లో షైనింగ్ వస్తుంది మనకి. మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది పాలిష్ మన దగ్గర. చాలా మంది అడుగుతున్నారు అనమాట మీ దగ్గర షైనింగ్ బాగా వస్తుంది నరేష్ గారు అంటే మనం చేసే పని మనస్ఫూర్తిగా ఇట్లా మనం కస్టమర్ దగ్గర ఏదో డబ్బులు తీసుకుంటున్నామో దాని తగ్గట్టు పని చేయాలనేదే నా లక్ష్యం అండి. ఎందుకంటే కస్టమర్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనమాట. ఇన్ని వీడియోలు చూసినా రావడం గొప్ప కాదు, ఆ కస్టమర్ నెక్స్ట్ టైం రావడం గొప్ప. ఆ కస్టమర్ అనేది రిపీట్ కావడం గొప్ప, మళ్ళా కస్టమర్ వేరే వాళ్ళకి చెప్పడం గొప్ప. పలానా దగ్గరికి వెళ్ళండి నాది గ్యారంటీ, మీరు అక్కడికి వెళ్తే 100% వర్క్ అవుతుంది అని ఎప్పుడైతే కస్టమరు వేరే పర్సన్కి సజెస్ట్ చేస్తారో అప్పుడు నా పని వాల్యూ నాకు సంతోషం అనమాట. అది హ్యాపీ. కస్టమర్ అనేది ఒకసారి ఎవరైనా వస్తారండి. ఇప్పుడు యూట్యూబ్లో నేను మాట్లాడుతున్నా దాని చూసి ఎవరైనా వస్తారు, అది ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ కస్టమర్ రిపీట్ అవ్వడమే గొప్ప. ఇప్పుడు చూడండి నేనే కరెక్ట్ చేస్తాను కాదు, చిన్న మిస్టేక్స్ అవుతుంటే ప్రతి ఒక్కరితో. అంటే మిస్టేక్స్ అంటే ఏంది, లేట్ ఇవ్వడం కానివ్వండి, ఫోన్ రిసీవ్ చేయకపోవడం కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఎందుకంటే దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే చేసేవాడిని ఒక్కరున్నా ఇద్దరు అన్నలు హెల్ప్ చేస్తారు మనకి. ఎంత చేసినా కూడా మళ్ళీ అవుట్పుట్కి నా దగ్గరికే వస్తుంది షూ అన్నది. నా దగ్గరికి రాంది షూ బయటికి పోదు. ఎందుకంటే నేను లేనప్పుడు షూలన్నీ స్టోర్లోకి వస్తాయి, షాప్లోకి వస్తాయి మన దగ్గరికి. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం 100% నేను దాన్ని చూసుకొని ఒకటి చెక్ చేసుకొని ఇవ్వడం నా పని. ఎందుకంటే మాట సంపాదించుకోవడం గొప్ప కాదండి. ఇలా పేరు వచ్చింది మార్కెట్ మీ అందరి దయ వల్ల. కానీ దాన్ని నిలబెట్టుకోవడం కూడా సేమ్ టైం అదో పెద్ద టాస్క్ తెలుసా అండి మీకు. ఎందుకంటే మనం అనేది ఏంటంటే మనం ఏదో ఈరోజు వచ్చింది కదా నేను లేచి తిరుగుతా, కస్టమర్లు పనులు పని చేసుకుంటారు అని కాదు. పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు నేను షాప్ దగ్గరనే ఉంటానండి. నేను బై మిస్టేక్ షాప్ దగ్గర లేను అంటే ఏదో మార్కెట్ మీద పని మీద వెళ్ళి ఉంటా, అంతకు తప్పితే ఇంకోటి ఏది ఉండదండి. మీరు చూస్తున్నారు కదా ఇలా అయ్యింది చూడండి. మొత్తం ఇది పాలిష్ మొత్తం పెట్టిన తర్వాత బలరాం ఫుట్వేర్ మన షాప్ పేరు. దీని లాస్ట్ అవుట్పుట్ వచ్చి ఇలా వచ్చి చూడండి. అసలు బిలీవ్ చేయరు మీరు ఎంత ఎక్సలెంట్ వర్క్ అవుతుందంటే అండి, ఇది చేపించుకున్న వారికి నాకు ఇద్దరికే తెలుసు. ఓకేనా. ఇంత కష్టపడుతుందండి, ఇంత సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరణ, అభిమానం, ఆప్యాయత ఇలాగే ఉండాలి. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి పనులు మీకు ఇంకా ఎన్నో అవుతాయి. నాతో అయినది నేను చేస్తానండి, కాదని కాదు. ఓకేనా. మీరు చూస్తున్నారు కదా లాస్ట్ నేను అవుట్పుట్ సార్ వచ్చిన తర్వాత ఎంత మెచ్చుకుర్రంటే
అసలు మీరు నమ్మరు, నరేష్ గారు మీరు చెప్పినట్టే వర్క్ అయ్యిందండి నిజంగా అని చెప్పారు. ఎందుకంటే అది లెదర్ ఉంటేనే చెప్తానండి, నేను కూడా లెదర్ లేకపోతే నేను ఏం చేయలేను, ఉన్న మాట చెప్పేస్తా. సార్ ఇది కాదు అని మీరేమైనా ఫొటోస్ ఉంటే నాకు పెట్టండి, ఓకేనా? అంటే నేను ఏదో టైంలో మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తా అండి, ఇయ్యనని కాదు. ఎందుకంటే పనులు ఎక్కువ కావడం వల్ల, ఒత్తిడి వల్ల నేను రిప్లై సేమ్ టైం ఇయ్యలేకపోతున్నా. వెరీ వెరీ సారీ. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక పాలిష్ గురించి చెప్పిన వీడియో ఎందుకని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క పనిలో కళ ఉంటుందండి, అది ఎవరి కళ వారికే తెలుసు, ఓకేనా? ఇంత కష్టపడుతున్నా కాబట్టి, మీరు నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మన ఛానల్ అన్నది ఈ స్థాయికి పోయిందండి. మీ అభిమానం ఇప్పుడు నా మీద ఇలా